శ్రీనివాస్ గారు, నేను 2012 నవంబర్లో లీగల్ సెల్కి వచ్చాను. అంతకు ముందు ఒక సంవత్సరం ముందు కేఎంరావు గారు వచ్చారు. రోజు నాకు కేఎంరావు గారితో శ్రీనివాస్ దా లంచ్ 1 o'clock అనగానే లంచ్ వెళ్దాం రా అని రోజు తీసుకుని సార్ ముందు వచ్చారు సార్. నేను ఒక 1 year ముందు వచ్చారు. నేను తర్వాత 1 year నేను వచ్చాను. శ్రీనివాస్ అని అనుకుంటున్నాను. నాకు లీగల్ సెల్ లో అటాచ్మెంట్ అంటే కేఎంరావు గారు నేను అప్పుడు మాకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అసిస్టెంట్ ఇచ్చారండి. నేను జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడు నాకు ఒక అసిస్టెంట్, ఆమె కేసులు ఓపెన్ చేయడము, ఒక్కొక్క అసిస్టెంట్ ఉండేవాళ్ళు. అయితే టైప్ చేయడానికి మాత్రం ఇంకొక స్టెనోగ్రాఫర్, రిటైర్ అయిన స్టెనోగ్రాఫర్ ఆంజనేయులు గారు అని చెప్పి లెటర్ డ్రాఫ్ట్ చేసి ఆ లెటర్ నా దగ్గర పెడితే ఆ లెటర్ ని మళ్ళీ నేను సార్ పెట్టేవాడిని. సార్ సీట్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు, ఆయన సార్ B1 సీట్ వర్క్ చేసేవాళ్ళు, నేను B3 చేసేవాడిని. నాకు పిఏ గారిని గైడెన్స్ గా పెట్టారు. ఆ పెట్టినప్పుడు సార్ పులిశేఖర్ రెడ్డి గారు అని ఉండేవారు, లా ఆఫీసర్ గారు. ఆ పులిశేఖర్ రెడ్డి గారు ప్రతిదీ కూడా సార్కి B3 అండ్ B1 స్పీక్ అని చెప్పి రాస్తూ ఉండేవాళ్ళు. సార్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా కూడా సారు ఇదంతా నువ్వు నేర్చుకుని నువ్వే చేయాలి శ్రీనివాస్, ఈ నోట్ ఫైల్ చేయడము, కమ్యూనికేషన్ చేయడము అనేది నువ్వే చేయాలి శ్రీనివాస్, వాళ్ళతోటి డ్రాఫ్టింగ్ చెయ్యొద్దు అని చెప్పి అన్నారు. అన్నప్పటి నుంచి నేను కృషి చేస్తూనే ఉన్నాను. నాకు స్వతహా కష్టం నాలెడ్జ్ లేదు. నేను 20 ఏళ్ళు కండక్టర్ గానే చేసి వచ్చానండి. అయితే సార్ చెప్పిన దగ్గర నుంచి నేను ఆ వేలో చేసుకుంటూ ఒక 5% నేను నేర్చుకున్నానని నేను భావిస్తున్నాను. సార్ దగ్గర ఒక కల్మషన్ లేని ఇది ఉందండి. ఏంటంటే వెనకాల ఒక మాట, ముందు ఒక మాట చెప్పారండి. ఒక ఇన్స్టెన్స్ లో ఫ్యామిలీ సార్ తోటి నేను షిరిడి వెళ్ళాను. 2015 ఏప్రిల్లో షిరిడి వెళ్ళాను. షిరిడి వెళ్ళినప్పుడు సార్ ఇట్లా ఖాళీగా ఉంది అని అంటే మేడం గారికి వెళ్ళి కేఎంరావు గారు మేడం గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. మాకు 4 రోజులు సెలవు కావాలి అని అంటే, అదే అలాగే శ్రీనివాస్ కూడా వస్తున్నారంటే అట్లా మీరిద్దరు వెళ్ళిపోతే ఎలా అని అంటే, కాదు మేడం గారు శ్రీనివాసే ముందు చేయించుకున్నారు చెప్పారు నాకు అని చెప్పి అలా ఆ ట్రాక్ లో ఒక మాట ముందు ఒక మాట వెనక లేకుండా చాలా ఇన్స్పిరేషన్ గా చేసేవారు. ఆ విచక్షణ జ్ఞానం కూడా ఒకసారి ఎందుకో మాట్లాడుతూ ఉంటే, పాము కాటేసింది అని అంటే పాము కాటేసిన భయానికే సరిపోతాం మనము. ఆ పాము ఉదయం నుంచి లేచి 10 మందిని కాటేసి 11వ కాటు వేస్తే అది మనిషి మీద ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి అనాలిసిస్ చేసి చెప్పారనమాట. సార్ దగ్గర ఇలాంటి ఇది ఉంది అని చెప్పి నేను గ్రహించుకున్నాను. సార్ దగ్గర ఎప్పుడు నేను అది ఇలా వచ్చింది సార్, ఈ జడ్జిమెంట్ మీద ఇలా వచ్చింది అనగానే దాన్ని చూసేవారు. చూడగానే నేను కొంచెం ఆ జడ్జిమెంట్ ఆర్డర్ చూసి ఇట్లా ఉంది సార్ అనగానే చూసి దాన్ని ఇలా చేయాలి అని చెప్పి చెప్తూ ఉండేవారు. అలా ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నానని అనుకుంటున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సరే, ఆయన ఏంటంటే ఎవరిది కూడా మేడం గారు అన్నట్టుగా మెచ్చుకోలేదు అని అన్నట్టుగా బాగా చేసావు శ్రీనివాస్ అని అన్నారు. బాగా చేసావు శ్రీనివాస్ అని అన్నారు లేదండి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వు బాగా ఇంప్రెసివ్ గా చేయాలి, ఇంకా చేయాలి అని అంటూ ఉండేవారు. అది మరి కొంచెం నేర్చుకున్నానని అనుకుంటున్నాను. అమ్మాయితో షేరింగ్ అని అంటే, ఒక రోజు మేము లంచ్ లో ప్రతిరోజు చేసేవాళ్ళము. ఒక రోజు లంచ్ లో నాన్న సారీ నాన్న అని చెప్పి లంచ్ బాక్స్ లో ఒక బాక్స్ లో ఎంటీ బాక్స్ లో స్లిప్ పెట్టి పంపించిందండి. ఏంటి అని అంటే అది చూసి ఆయన తలకాయించుకుంటూ ఉంటే నేను కేఎంరావు గారి లంచ్ చేసేవాళ్ళం చాలా రోజులు. మేము ఇద్దరమే 3rd floor కి వచ్చి 1 to 1:30 లీగల్ సెల్ లంచ్ ఉంటే 1 ఇప్పుడు నాన్నగారు సారీ అండి అని చెప్పి లంచ్ బాక్స్ లో ఒక ఎంటీ బాక్స్ లో రాసి పెట్టింది. సార్ నవ్వుకుంటూ ఉంటే ఏంటండి అని అంటే ఇట్లా జరిగింది రాత్రి అని చెప్పి చెప్తారు. ఏదైనా అడిగితేనే చెప్తారు. సార్ దగ్గర ఉన్న మనస్తత్వం ఏంటంటే అడిగితే చెప్తారు. అది అడగాలి, తెలుసుకోవాలి సార్ దగ్గర. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను నమస్కారం.